ఈ రాత్రి ప్రార్థన కొడుకను ఆరంభించక మునుపు ప్రార్థన చేస్తాం. మిగిలిగా ప్రేమించిన మా తండ్రి, మా ఘనమైన గొప్ప దేవా, ఈ రాత్రి మీ యొక్క సన్నిధిలో ప్రార్థించటకు గాను మీరు మాకు దయచేసిన ఈ కార్యక్రమాన్ని బట్టి మీ స్తోత్రములు. ప్రభా, సమాజముగా ఈ విధంగా మేము కూడి వచ్చటం ద్వారా ఆత్మ సంబంధమైన క్షేమాన్ని మేము పొందుటకు మీరు చేసినటువంటి యొక్క ఏర్పాట్లన్నిటిని బట్టి మీ స్తోత్రములు. ఈ దినాల్లో ప్రభా, ఉన్న పరిస్థితులను బట్టి సమాజంగా కూడడం, కలిసి రావడానికి అనుమతి లేదు ప్రభుత్వం నుండి. కాబట్టి ప్రభా, మేము మా గృహాల్లో కుటుంబాలతో కలిసి ఉండవలసినటువంటి తప్పనిసరి పరిస్థితిని మీరు కల్పించినారు. ఇది మీరు చేసిన కార్యం. కాబట్టి కుటుంబాలుగా వారి వారి గృహాల్లో కలిసి చేసే ఈ ప్రార్థన ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ప్రార్థన ఆలకించే దేవా, అద్భుతములు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవా, మిమ్మల్ని ఆశ్రయించే వారికి ఆశ్రయంగా ఉండే దేవా, మా స్థితిగతులు చూస్తున్న దేవా, మీరు సమస్తమును బాగుగా చేసే దేవుడు. మీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఈ రాత్రి మీ యొక్క సన్నిధిలో మేము గడిపే సమయం మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి విడిచున్నాం తండ్రి, ఆమెన్. పాట సంఖ్య 586. దేవాని సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాం, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి, అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీయు బాపి, కృపాలుండగు యేసు ప్రభువా, కృపను చూచి రక్షించు. కృపాలుండగు యేసు ప్రభువా, కృపను చూచి నీ సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టు. చేసియున్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి, చేసియున్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి, మోసములలో పడియున్నాము, యేసు ప్రభు జయము. మోసములలో పడియున్నాము, యేసు ప్రభు జయము నిమ్ము. దేవాని సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. దేవాని సన్నిధిలో దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. లోకపు మర్యాదలకు రొంగి మాటలను వినియు, లోకపు మర్యాదలకు
లోకుల మాటలను వినియు నీ కట్టడలను మరచి నీ కట్టుము మమ్ము నీ కట్టడలను మరచి నీ కట్టుము మమ్ము నీ వాక్యముచే నీ సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము దేవాని నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టు అవాసములో మమ్ము సహనము మాకు నేర్పించి సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి మహిమాపూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు మహిమాపూర్ణుడ యేసు మహిలో చాటించుటకు దేవాని సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలిచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము. పాట సంఖ్య 587. ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థము నెల్లను దోసి హరిచరితిని మమ్ము చూడు స్వార్థము నెల్లను దోసి హరిచరితిని మమ్ము చూడు పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిని విడచి పొందిన మేలుల మరచి మందిర సమృద్ధిని విడచి పొందితి నిలలో బాధలు నిందను తెచ్చితిమయ్యా పొందితి నిలలో బాధలు నిందను తెచ్చితిమయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థము నెల్లను త్రోసి హరిచరితిని మమ్ము చూడు స్వార్థము నెల్లను త్రోసి హరిచరితిని మమ్ము చూడు ఒప్పుకొనుచుంటి నిలలో మా పితరుల వలె మేము ఒప్పుకొనుచుంటి నిలలో మా పితరుల వలె మేము అపవిత్రులమై నీదు కోపము నేర్పితిమయ్యా అపవిత్రులమై నీదు కోపము నేర్పితిమయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా
స్వార్థమునెల్లనుతో హరిచరితిని మమ్ము దూరు స్వార్థమునెల్లను త్రోసి హరిచరితిని మమ్ము దూరు ఇరుకున పడి ఉంటేని వారులెల్లరూ మమ్ము చూచి ఇరుకున పడి ఉంది వారులెల్లరూ మమ్ము చూచి పరిహాసమును చేయా కరుణమునిచ్చితివయ్యా పరిహాసమును చేయా కరుణమునిచ్చితివయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థమునెల్లను త్రోసి చరితిని మమ్ము దూరు ప్రార్థమునెల్లను త్రోసి హరిచరితిని మమ్ము దూరు ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా త్రోసివేయని నా దేవా నీ చెంత చేరితిమయ్యా త్రోసివేయని మా దేవా నీ చెంత చేరితిమయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థమునెల్లను త్రోసి హరిచరితిని మమ్ము దూరు స్వార్థమునెల్లను త్రోసి హరిచరితిని మమ్ము దూరు నీ ముఖమును దాచకుము నీ మార్గమును నెట్టించు నీ ముఖమును దాచకుము నీ మార్గమును నెట్టించు నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా నింపు నీ ఆత్మను మాలో సంపూర్ణులుగా చేయుమయ్యా ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా స్వార్థమునెల్లను త్రోసి హరిచరితిని మమ్ము దూరు స్వార్థమునెల్లను త్రోసి హరిచరితిని మమ్ము దూరు ఈ రాత్రి మనము ప్రార్థించడానికి సహాయకరంగా ఉండునట్లు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థనలో ప్రభు యొద్దకు రావడానికి ప్రభు మనకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సదుపాయమే ప్రార్థన. ప్రార్థన అన్నటువంటి ఈ యొక్క ఏర్పాటు ప్రభువుతో మాట్లాడడానికి మనకున్నటువంటి అవసరతలు నోరు తెరిచి ప్రభువుకు చెప్పడానికి ప్రభువు చేసినటువంటి ఏర్పాటే ఈ ప్రార్థన. క్రైస్తవ జీవితానికి మానవునిక జీవితంలో దేవునితో మాట్లాడడానికి ఒక గొప్ప ఈ యొక్క ఏర్పాటును మనక జీవితంలో మనం కలిగిన వారంగా ఉంటే మనం ధన్యులం. ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగా ఎక్కువగా ప్రార్థనను నిర్లక్ష్య పెడతాం. ప్రార్థనలో నిలిచి ఉండలేం, ప్రార్థనలో ఉండలేని పరిస్థితులు ఉంటాయి. అన్ని ప్రయత్నాలు అన్నీ చేస్తాం, కానీ ప్రార్థనలో మాత్రం ఉండడానికి అనేక సార్లు
మన మనస్సు సహకరించదు. కాబట్టి సాతానుడు ఈ విషయంలో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఇది. ప్రార్థనలో ఉన్నటువంటి వ్యక్తి, విశ్వాసి, ఆత్మీయంగా శక్తి కలిగినటువంటి వాడుగా ఉండగలడు. ప్రార్థనాపరుడైనటువంటి వాడు తన జీవితంలో ఉన్న ఏ పరిస్థితి కూడా చెలించిపోడు. ప్రార్థన అనుభవం కలిగినటువంటి వాడు తన జీవితంలో ప్రతి సందర్భంలో ఒక నిరీక్షణ కలిగినటువంటి వాడుగా, నాకు నా ప్రభువు ఉన్నాడు, నేను నా ప్రభువుకు చెప్పుకుంటాను అన్న ధైర్యంతో జీవించే ధన్యకరమైన అనుభవంలో ఉంటాడు. కాబట్టి ప్రార్థనలో ప్రభువుకు చెప్తున్నటువంటి ప్రతి అంశము ప్రభువుకి ఏదో తెలియదని కాదు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. మనిషి యొక్క తలంపులు పుట్టక మునుపే మనిషికి ఏమవసరమో అన్నీ తెలుసు అని చెప్పాడు కదా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టక మునుపు మన నిజస్థితిని ఆయన స్పష్టంగా చూస్తాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని ఉద్దేశించి రాయబడినటువంటి మాట ఏంటంటే 3వ అధ్యాయం నిర్గమాకాండం 3వ అధ్యాయము 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని అన్నటువంటి మాట అక్కడ చూస్తాం. రెండవది, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వెంటనే వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మాటలు రెండు. నేను చూచాను వాళ్ళ యొక్క బాధను, వారి దుఃఖాలు నాకు తెలుసు. అదే మాట ఈనాటి వరకు నీకు నాకు కూడా వర్తిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత విమోచింపబడినటువంటి వారంగా ప్రభు మన యొక్క యావత్ బాధను చూస్తున్నాడు. ఆయనకు తెలియదంటూ ఏమీ లేదు. మనం వెళ్తున్నటువంటి మార్గము ఆయన ఎరుగును. ఎరిగినటువంటి దేవుడు మన హృదయంలో ఉన్నటువంటి దుఃఖం, పరిస్థితులను బట్టి, సందర్భాలను బట్టి, పిల్లలను బట్టి, ఆర్థికమైన విషయాలను బట్టి, అనారోగ్య కారణాన్ని బట్టి, తదితరమైనటువంటి విషయాలన్నిటిని బట్టి మన యొక్క జీవితంలో కొన్ని దుఃఖాలు, కొన్ని అసంపూర్ణమైన పరిస్థితులు ఉన్నట్టుగా మనము అనేకసార్లు ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు, నా జీవితాన్ని గురించి ఎవరు కూడా చింతపడరు, ఎవరు ఆలోచించరు అని అనుకోవడం సహజం మనిషి మాత్రునిగా. దయచేసి గమనించండి, ప్రభువు మన దుఃఖాన్ని చూస్తున్నాడు. అంటున్నాడు, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారి యొక్క బాధ నిశ్చయముగా అన్న మాట చూసి దాని తర్వాత చూచి తిని అంటున్నాడు. కాబట్టి ప్రభువుకి అన్నీ తెలుసు అని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఒకవేళ దుఃఖంతో, శ్రమ, బాధతో కొనసాగుతున్నప్పుడు వెంటనే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నా ప్రభువు చూస్తున్నాడు కదా అని మన హృదయంలో మనం నిశ్చయించాలి. మా నాన్నగారు చెప్పేవాళ్ళు, ఎవరైనా ఏదైనా నీ జీవితంలో శ్రమ, కష్టము, బాధ, పరిస్థితులు ఎవరి ద్వారా అయినా నీకు వస్తే ఆ మనిషిని బట్టి చింతపడి ఆ మనిషి నాకేదో కీడు చేశాడని చెప్పి అనుకోవద్దు. దేవుడు కొన్నిసార్లు మనల్ని సరి చేయడానికి, మనల్ని పరీక్షించడానికి మనుషుల్ని వాడుకుంటాడు. కాబట్టి వారిని గురించి మనం ఆలోచన చేసి వారి మీద కోపాన్ని పెట్టుకొని వారిని ద్వేషిస్తూ వారి విషయంలో ఇంకొకరితోనో పంచుకోవడం, ఇటువంటివన్నీ వాటి వలన వచ్చే క్షేమం లేదు. ప్రభువు అనుమతించాడు కాబట్టి ఈ పరిస్థితులు జరిగినాయి. కాబట్టి దేవుని యొక్క అనుమతి లేకుండా సాతానుడు ఒక్క చిన్న విషయంలో కూడా ఒక అడుగు ముందుకు వేలాడు. యోబు గ్రంథంలో మనం చదువుతాం, దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మన చుట్టూ దేవుడు కంచె వేసినాడు. దాన్ని దాటి రావడం ఈ ప్రపంచంలో ఎవరి తరం కాదు. ఒకవేళ మన జీవితంలో ఏదైనా శ్రమ, కష్టము, బాధ వస్తే అది ప్రభువు చూస్తున్నాడన్న ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఒక తల్లి వాళ్ళ కూతురుని పిలిచి వంట చేస్తూ, అమ్మ పలాని ఆ వస్తువు అందుకో, ఆ గంటె అందుకో, ఆ చివరి అందుకోడు అని చెప్పి అన్నప్పుడు
ఆ చిన్న పిల్ల నేను ఆడుకుంటున్నాను, నేను తేను, అన్నయ్యకి చెప్పు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తల్లికి చాలా కోపం ఉంది, పొద్దు నుంచి వంట చేస్తుంది, చాలా కోపంగా ఉండి ప్రక్కనుండే పప్పు గుత్తిని విసిరేసింది కూతురు మీదకి. అప్పుడు కూతురు ఏం చేసిందంటే కూర్చొని, పప్పు గుత్తి, నువ్వు మా ఇంట్లో ఒక చెక్క సామానువి, నీవు నన్ను కొట్టేంత ధైర్యం ఉందా నీకు అని చెప్పి అంటుందా? అనదు కదా. ఎందుకంటే కూతురికి తెలుసు దాన్ని ఎవరు విసిరేశారు. కాబట్టి మన జీవితంలో ఒక వ్యక్తి ద్వారా లేకపోతే ఏదో ఒక సమస్య మన జీవితంలో వచ్చినప్పుడు ప్రభువు చూస్తున్నాడు, ప్రభువుకు అన్ని తెలుసు అన్న ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ ఆరంభ సంఘం, క్రైస్తవ సంఘం, ప్రభువు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు, 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. చివరి 3.5 సంవత్సరం ఆయన గొప్ప సేవ చేశారు. చివరిలో తను వచ్చిన ఉద్దేశానుసారంగా సిలువలో మరణించారు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి 3వ దినం లేచినారు, శిష్యులందరూ కనపడ్డారు. ఆరోహణుడై తను ముందుగా చెప్పిన రీతిగా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ ప్రభువుని యేసుక్రీస్తు పరలోకానికి వెళ్తూ శిష్యులతో చెప్పారు, నేను వచ్చేంత వరకు స్వార్థ పని చేయండి అని. కాబట్టి శిష్యులు ఆ దిన ప్రభు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఏ విధమైనటువంటి ఆధారము లేనటువంటి పరిస్థితుల్లో నెమ్మది లేకుండా జీవిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోగలం. మా నాయకుడు దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు మాతో ఉన్నంతకాలం బాగానే ఉండింది, సూచక్రియలు చేశాడు, అద్భుతాలు చేశారు, బాగానే ఉంది. తిరిగి ఇప్పుడు వెళ్ళిపోయారు ఆయన. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? ప్రభుత్వము లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే యేసుక్రీస్తు నామాన్ని బట్టి ధైర్యంగా జీవించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో సంఘము, శిష్యులు జీవిస్తున్నారు. ఆ దినాల్లో ప్రభువు వారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనంలో శిష్యులు యొక్క ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నప్పుడు దేవుడు వారిని ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు చూడండి దయచేసి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండి. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు వాళ్ళతో చెప్పింది ఏంటంటే, తండ్రి యొక్క వాగ్దానం ఉంటుంది కదా, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి, యెరూషలేములోనే ఉండండి అని చెప్పి వారితో చెప్పాడు. కాబట్టి వారు యెరూషలేములోనే ప్రార్థనలో ఉన్నారు. కాబట్టి వారి యొక్క ప్రార్థన ప్రభువు విన్నాడు. వీరు సహజంగా బలహీనమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు, అనేక విషయాల్లో మరి కొదువ కలిగినటువంటి వారు, త్వరగా జారిపోయే తత్వం కలిగినటువంటి వారు, అనేక సార్లు విశ్వాసాన్ని మరి కోల్పోయే పరిస్థితిలో ఉన్నటువంటి వారు. అందుకనే నేనేం చేయాలంటే వీరికి ఆదరణకర్తను పంపించాలి. 16వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చూస్తాం కదా. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం, ఆదరణకర్త లేకపోతే పరిశుద్ధాత్మను పంపుట అన్నది దేవుని యొక్క దయగల చిత్తం. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఆగండి, ఇక్కడే ఆగండి, లాక్డౌన్ కాండి, యెరూషలేములో ఉండండి అన్నప్పుడు వారు యెరూషలేములోనే వారి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు వారి కొరకు 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మను లేకపోతే పెంతెకోస్తు అనుభవంలోనికి శిష్యుల్ని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి రాత్రి సమయంలో ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం మన పట్ల నెరవేర్చబడాలంటే ప్రభు మనల్ని ఇచ్చిన స్థలంలో నమ్మకంగా ఆయన మీద ఆధారపడ్డప్పుడు నెక్స్ట్ స్టెప్ తర్వాత క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి అవసరమైనటువంటి శక్తిని కేవలం ప్రభు సన్నిధిలోనే పొందగలం. కాబట్టి కేవలము బలహీనులు, సామాన్యులైనటువంటి ఈ యొక్క శిష్యులు, అపోస్తలులు, వారు కేవలము బలహీనులుగా ఉన్నారు. ఆ పెంతెకోస్తు అనుభవంతో శక్తి కలిగినటువంటి వారుగా సిద్ధపరచబడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన యొక్క స్థితిగతుల్లో మనం ప్రార్థనలో ఉన్నప్పుడు మనకు అవసరమైనటువంటి శక్తి, మనకి ఏది అవసరమో దాన్ని ప్రభువు ఇవ్వగలడు. తర్వాత మొట్టమొదటిగా మనం చూస్తే ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటంటే
రిక్త హస్తాలతో ప్రభు దగ్గరికి రావడం మనం చూస్తాం కదా. 11వ అధ్యాయము లూకా సువార్త 11వ అధ్యాయం 6వ వచనంలో అర్ధరాత్రి ఒక స్నేహితుడు ఇంకొక తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి, నా స్నేహితుడు వచ్చాడు, మార్గ మధ్యంలో ఉన్నాడు, వెళ్తూ ఇక్కడ ఆగాడు, అతనికి భోజనం పెట్టడానికి నా దగ్గర ఏం లేవు, నాకు లేచి నేను చదువుతాను గమనించండి. 6వ వచనం 11వ అధ్యాయం లూకా సువార్త. నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపట్లే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అట చెప్పడు. స్నేహితుడు కాబట్టి తప్పకుండా లేచి ఇస్తాడు. తర్వాత ఒకవేళ తను సిగ్గుమాలి మాటికి అడిగినందుకనే ఇస్తాడు కదా అన్న మాట 8వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి ఈ స్నేహితుడు తన స్నేహితుని దగ్గరికి వెళ్ళినప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళాడు. ఏమీ లేవు నా దగ్గర. స్నేహితుడు వచ్చాడు, దారిలో అర్ధరాత్రి వచ్చాడు, వాడికి భోజనం పెట్టాలి, నా దగ్గర లేదు. ఎట్లా ఏం చేయాలి? నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుని దగ్గరికి వెళ్తాను, మరి వాడు ఏమన్నా అనుకొని పిల్లలతో పడుకొని ఉంటాడు, చాలా కష్టం. అయినప్పటికీ సరే నేను వెళ్ళి అడుగుతానని చెప్పేసి అడిగినందువలన ఆ స్నేహితుడు తనకు సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన స్నేహితుడైనటువంటి ప్రభువు మన యొక్క ప్రతి పరిస్థితిలో రిక్త హస్తాలతో ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు మన ప్రార్థన వింటాడు. దేవుడు తన బిడ్డలు చేతగాని వారిగా నిస్సహాయ స్థితిలో దిక్కుదోచిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఎప్పుడు ఊరుకోడు. అనేక సార్లు మనము ఏమీ లేని వారుగా ప్రభు దగ్గరికి వెళ్ళాం. మన దగ్గర ఏదో ఉంది, నేను ఇది చేయగలను, అది చేయగలను, వారు నాకున్నారు, వీరు నాకున్నారు, ఈ పరిస్థితులు నాకు సహాయపడతాయి, ఈ రకమైనటువంటి ఆలోచనతో ఉంటాం. కాబట్టి దేవుని ద్వారా అనేక సార్లు మేలు పొందలేకపోతున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ అర్ధరాత్రి ఈ స్నేహితుడు తన దగ్గర ఉన్నటువంటి తన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఇంకొక స్నేహితుని దగ్గరికి రిక్త హస్తాలతో వెళ్తున్నాడు, ఖాళీ చేతులతో, చేతగాని పరిస్థితిలో. ఇంకా నాకు గత్యంతరం లేదు, నీవే నా స్నేహితుని కొరకు రొట్టెలు ఇవ్వాలి, నీ దగ్గర రొట్టెలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రిక్త హస్తాలతో వెళ్ళాడు కాబట్టి స్నేహితుని ద్వారా పొందగలిగినాడు. అదేవిధంగా మన యొక్క జీవితంలో అనేక అక్కర్లు మనకున్నాయి. అర్ధరాత్రి ఆ స్నేహితునికి భోజనం పెట్టాలంటే ఇంకా వేరే మార్గం తనకు లేదు, హోటల్స్ ఏమి ఉండవు, వేరే వాడి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితి. తనకున్నటువంటి దిక్కు గమ్యం మరి ఆధారం తన స్నేహితుడు మాత్రమే. కాబట్టి తనకున్నటువంటి నిస్సహాయ స్థితిలో స్నేహితుని దగ్గరికి వెళ్ళి స్నేహితుడిని అడిగి పొందినట్టుగా నీవు నేను కూడా ప్రభు దగ్గర పొందగలం. గతంలో మనం చూసాం కదా, యెహోషాపాతు యొక్క ప్రార్థన, రెండవది వృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో, నాకు శక్తి లేదు ప్రభువా. శక్తి ఎందుకు లేదు? యెహోషాపాతు దగ్గర కూడా సుమారు సైన్యం ఉంది, కానీ ఏమంటున్నాడు? నాకు శక్తి లేదు. హృదయపూర్వకంగా. కొంతమంది చాలా డబ్బు సంపాదించి ఉంటారు, 2వ ఇల్లు, 3వ ఇల్లు, 4వ ఇల్లు, లేకపోతే 2వ కారో 3వ కారో కొనుక్కొని ఉంటారు. మంచి కారు ఇచ్చాడు దేవుడు అంటే, మేము పేదవాడిని బ్రదర్, నాకు 3 కార్లే ఉన్నాయి, నేను పేదవాడిని బ్రదర్, నాకు 5 ఇళ్ళే ఉన్నాయి అని చెప్పేసి వారు తగ్గింపులో హెచ్చింపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజమైనటువంటి యథార్థ హృదయంతో నాకు శక్తి లేదు ప్రభువా అని యెహోషాపాతు వలె ప్రార్థించడం నేర్చుకోవాలి. తర్వాత నాకేమో ఏం చేయాలో తోచడం లేదు, తన దగ్గర జ్ఞానులు ఉన్నారు, ఆ జ్ఞానులను అడిగి ఏం చేద్దాం, ఈ సమయంలో వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు కదా, స్ట్రాటజీ కలిగిన వారంగా ఉండాలి కదా మనం యుద్ధం వస్తున్నప్పుడు అని దీని గురించి ఆలోచన తనకు లేదు. శక్తి లేని వాళ్ళం, ఏం చేయాలో మనకు తోచదు, మనకు చేత కాదు. మనకున్నటువంటి ఒక దిక్కు ప్రభు. ఈ 3 విషయాలు యెహోషాపాతు రిక్తుడుగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ రాత్రి సమయంలో ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనం ఏం చేయలేం. జీవితంలో
ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకొని సంపూర్ణంగా తాగేస్తాను నేను అని చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి హద్దుపాటులతో కూడిన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. మన చేతుల్లో ఏమీ లేదు, మనం కేవలం నిమిత్త మాత్రులం. కాబట్టి యెహోషాపాతు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మన జాగ్రత్తగా మనము దావీదు యొక్క జీవితాన్ని చూస్తే కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనంలో, కీర్తన గ్రంథంలో తను ఏమంటాడు, నీ ఏకాకిని ప్రభువా, ఈ లోకంలో నాకు ఎవ్వరు లేరు. ఎందుకు లేరండి? ఆయన ఒక గొప్ప రాజు కదా, తనకు ఎంతోమంది ఉన్నారు, కుటుంబం ఉంది, అనేక పరిస్థితులు తనకు ఉన్నాయి. అయితే తను అంటున్నాడు 25వ అధ్యాయము కీర్తనల గ్రంథం 15 నుండి మనం గమనిస్తే, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడును, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా హృదయ వేదన అతి విస్తారములు, ఇక్కట్లలో నుండి నన్ను విడిపింపుము. నా వేదన కనుగొనుము, నా పాపములను క్షమింపుము. తర్వాత 20వ వచనంలో, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. ఈ రాత్రి సమయంలో దావీదు యొక్క ప్రార్థన కూడా అదే విధంగా ఉంది. నేను ఏకాకిని ప్రభువా, నాకు ఎవ్వరు లేరు. కాబట్టి మన యొక్క జీవితంలో మనము ఏమీ లేని వారంగా, రిక్తులంగా, అర్ధరాత్రి స్నేహితుడు ఏ విధంగా అయితే రిక్త హస్తాలతో మరి వాళ్ళ దగ్గరికి వచ్చాడో, తన స్నేహితుడి దగ్గరికి వచ్చాడో, మనం కూడా ప్రభు దగ్గరికి ఆ యొక్క రిక్తులమై వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన అవసరం తీర్చగలడు. రిక్తుడు అయ్యావా? నీకున్నటువంటి ఏదైనా పరిస్థితులను ఇంకా ఆధారం చేసుకుంటున్నావా? అయితే దేవుడు నీ యొక్క మనస్సును ఎరిగిన దేవుడు. నీ మనస్సులో ఉన్నటువంటి ప్రతి చిన్న విషయం ప్రభు అర్థం చేసుకోగలడు. నీవు రిక్త హృదయంతో ఉన్నట్టుగా, రిక్త హస్తాలతో ఉన్నట్టుగా నిజంగా ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఒక అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితం పట్ల చేయగలడు. తర్వాత రెండవదిగా మనం చూస్తే, మన జీవితంలో నిరాశ నిస్పృహల్లో మనము ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు మనకు ధైర్యాన్ని ఇవ్వగలడు. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రపంచంలో దేవుడు మనకు సహాయకరంగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పరిస్థితి కూడా మనల్ని కదల్చలేదు. 107వ కీర్తనలో మనం గమనిస్తే, ఆరంభంలో మొదటి వచనంలో, మీరందరూ దేవుణ్ణి స్తుతించండి, ఆయన కృప నిత్యముండును అని చెప్పిన మాట మనం చూస్తాం. ప్రభువు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు ఎంతో సహాయం చేస్తూ వచ్చినట్టుగా, వారి యొక్క అనుభవాల గురించి ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా 6వ వచనంలో, లేకపోతే 4వ వచనంలో, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండ్రి, నివాసపురం ఏదియు వారికి దొరకకపోయాను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను. ఈ పరిస్థితిలో వాళ్ళు చేసింది ఏంటంటే, తరుణోపాయం కొరకు మనుష్య ప్రయత్నం చేయలేదు. కానీ వాళ్ళు 6వ వచనంలో ఏం చేస్తున్నారంటే, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించారు. అంతే, కష్టకాలం వచ్చింది వాళ్ళకి. కొన్నిసార్లు సణిగినందుకో, గొణిగినందుకో, దేవునికి అవిధేయులుగా జీవించినందుకో వారి జీవితంలో కొన్ని కష్టాలు, శ్రమలు రావడము వారి యొక్క చరిత్రలో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి వీరు నిరాశ నిస్పృహల్లోనికి వచ్చి ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు వారి యొక్క ప్రార్థన, కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. ఈ రాత్రి నీకు, నాకు, మనందరికీ ఉన్నటువంటి కష్టం ఏంటి? మనం కష్టకాలంలో ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మనం మొర వింటాడు. పై భాగాలు మనం చూసాం కదా, రిక్తులమైపోయి మనకున్నటువంటి భయంకరమైన ఈ నిరాశ నిస్పృహలో ఎవరు కూడా సహాయం చేయలేని పరిస్థితులు, మనకున్నటువంటి నిరుత్సాహంలో ప్రభు మీద ఆధారపడితే ప్రభు అంటున్నాడు, వారి యొక్క ఆపదల్లోని వారిని విడిపించాడు. ఈ రాత్రి సమయంలో ఇదే మాట మనము ఇంకా సందర్భాల్లో కూడా చూస్తాం. 10వ వచనంలో తర్వాత మళ్ళీ, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక మహోన్నత తీర్మానం తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారి చీకట్లోనూ మరణాంధకారంలోనూ నివాసం చేయి వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూడి ఉండగా సహాయుడు లేకపోయాను. చూడండి, ఇక్కడ రాయబడ్డ మాట, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడక
మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున వారు వెళ్ళినటువంటి శ్రమ, కష్టము, బాధ దేవుని యొక్క తీర్మానాన్ని ధిక్కరించినారు, లోబడలేదు ప్రభువుకు. తిరిగి శ్రమ వచ్చింది రెండవసారి. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి ఒక సోర్స్ వాళ్ళకు ఉంది. ప్రేమించే తండ్రి ఉన్నాడు. మనుషుడు ఎవరు మమ్మల్ని ప్రేమించలేరు. ఎన్నిసార్లు ఎవరు క్షమిస్తారు? ఏదో ఒకసారి 2 సార్లు అంటే క్షమిస్తారు, కానీ పదే పదే మనుషులు ఎవరు క్షమించలేరు. కన్న తల్లి, తండ్రులు ఎవరు కూడా మనం క్షమించలేరు. ఇన్నిసార్లు మనం తప్పు చేస్తే దగ్గరకు తీసుకోలేరు. ఇక్కడ రాయబడిన మాట 13వ వచనంలో, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలను వారిని విడిపించి. అదే మాట. కష్టకాలం ముందు మొరపెట్టంగానే ఒకసారి నేను క్షమించాను కదా, ఒకసారి మిమ్మల్ని క్షమించినా కదా, మళ్ళీ ఎందుకు తప్పు చేశారు? కాబట్టి వారు ప్రార్థన చేస్తున్నప్పుడే వారి హృదయం సిద్ధపరచబడినట్టుగా మనం అర్థం చేసుకోగలం. ప్రభా, మేము తిరిగి నీకు అవిధేయులుగా జీవించినాం, నీ యొక్క ఆజ్ఞకు లోబడలేదు, నీ తీర్మానాన్ని తృణీకరించాం ప్రభా, అందుకనే మాకు ఈ శ్రమ వచ్చింది, దయతో క్షమించు ప్రభా అని ప్రభు దగ్గర మొరపెట్టినప్పుడు వారిని విడిపించాడు. వారి కట్లను తెంపివేసినాడు. చీకట్లో నుండి, మరణాంధకారం నుండి వాడిని రప్పించినట్టుగా మనం చూస్తాం. ఈ రాత్రి ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు మనకు ఉన్నాడు. మనుష్య మాతృలం ఈ యొక్క అధ్యాయం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, మనుష్య మాతృలము మనం అనేక సార్లు తప్పిపోయేవాళ్ళం. ఒకసారి క్షమాపణ అడిగిన తర్వాత ఇంక అయిపోయింది, తప్పే చేయం ఇంకా మనం అనుకోవడానికి లేదు. పౌలే అన్నాడు కదా, మరి ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమో అని నా శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నా అన్నాడు కదా. కాబట్టి మన శరీరాన్ని ప్రతినిత్యం, ప్రతిసారి ప్రభు సన్నిధిలో నలగొట్టుకోవడం అనేది అవసరం. ఎందుకంటే ప్రభు యొక్క మార్గంలోనికి రావడానికి. కాబట్టి అది మనకు జ్ఞాపకం చేస్తుంది యొక్క అధ్యాయం. మనుష్య మాత్రంగా కొన్నిసార్లు తప్పు చేస్తాం. ఈ మాట చెప్తే కొంతమంది దాని చులకన భావంతో తీసుకొని ఇంకా అదే పనిగా తప్పు చేసుకుంటూ ఉంటారు. అంటే అదే పనిగా తప్పు చేసుకుంటూ ఉంటే దేవుడు కొన్నిసార్లు తను శిక్షించడానికి అవకాశం ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రతను మనం తట్టుకోలేం. అందుకని వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా, నా జీవితం, నా మనస్సు నా స్వాధీనంలో ఉండడం లేదు ప్రభా, దయతో కనికరించమని ప్రభుని అడిగినప్పుడు ప్రభు అద్భుతమైనటువంటి కార్యాన్ని మన జీవితంలో చేయగలడు. అదే అధ్యాయంలో మళ్ళీ 3వసారి మరి 17వ వచనంలో, భక్తిహీనులు తమ దుష్ప్రవర్తన చేతను, తమ దోషం చేతను బాధను తెచ్చుకొందురు, వారి మరణ ద్వారము సమీపిస్తారు. మరణ ద్వారాన్ని సమీపిస్తారని 17వ వచనం, 18వ వచనం మనం చూస్తాం. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వెంటనే మరీ కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టి వారి ఆపదల నుండి వారిని విడిపించను. ఆయన తన వాక్కును పంపి వారు బాగు చేశాను, వారు పడిన గుంటల నుండి వారిని లేవనెత్తను, విడిపించను రాయబడింది. ఈ రాత్రి సమయంలో మరీ వారు పొరపాటు చేయడం, మరణ ద్వారాన్ని సమీపించడం, ప్రభు దగ్గరికి రావడం, ప్రభు క్షమించడం. ఇక్కడ సందర్భం ఏంటంటే, జీవితంలో అనేక సార్లు నిరాశ, నిస్పృహలోకి వెళ్తాం. ఈ నిరాశ, నిస్పృహకు కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో పతనమే కారణం కావచ్చు. అయితే ప్రభు దగ్గరికి వస్తే ప్రభు సహాయం చేయగలడు. దావీదు యొక్క జీవితాన్ని గమనిస్తే, కడుపున పుట్టిన కుమారుడు అహీతోపేలు తను చంపాలని, తను రాజు అయిపోయి తన తండ్రి అయినటువంటి దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, అహీతోపేలు మహాజ్ఞాని. ఎవరు వచ్చి, అయా, అహీతోపేలు అబ్షాలోముతో కలిశాడు, వాళ్ళిద్దరు కలిసి మరి ఇప్పుడు పన్నాగం పన్నారు అని చెప్పన్నప్పుడు, అహీతోపేలు యొక్క జ్ఞానాన్ని గురించి దావీదుకు తెలుసు. నిరాశపడలేదు. వెంటనే ఏం చేశాడు? ప్రభువా, అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టు. చిన్న ప్రార్థన. నిరాశపడిపోయి, అవునా అహీతోపేలు కలిశాడా? మొదలే అతనికి చాలా జ్ఞానం ఉంది కాబట్టి తను నిరాశ, నిస్పృహకు అవకాశాన్ని ఇవ్వలేదు. షిమీ వచ్చి ఎంతగానో అవమానకరంగా మాట్లాడుతున్నాడు దావీదును. గొప్ప రాజు తను,
గొప్ప రాజు తన నిరాశపడుతూ ఏంటి నా జీవితం అంటే ఇట్లా అయిపోయింది, ఒక సామాన్యుడు ఒక షిమి వచ్చి నోటుకొచ్చినట్టుగా తిడుతున్నాడే అన్న విషయాన్ని ఆలోచన చేయలే. ఏం ఆలోచన చేశాడైతే అంటే కడుపున పుట్టిన కొడుకే నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు షిమి తిట్టడం ఏముందిలే, దేవుడు అనుమతించకుండా వాడు నన్ను తిట్టడు అని చెప్పినటువంటి మాట మనము 2 సమూయేలు గ్రంథంలో చూస్తాం. కాబట్టి తను పాజిటివ్గా ఆలోచన చేస్తున్నాడు దేవుని వైపు, దేవుని విషయాలు. దేవుడు అనుమతించకుండా ఎవడు మనల్ని తిట్టడు, దేవుడు అనుమతించకుండా ఎవడు మనకు కీడు చేయడు అన్నది దావీదు యొక్క ఉద్దేశం. కాబట్టి షిమి నువ్వు చంపేస్తామని చెప్పినప్పుడు అవసరం లేదా, దేవుడు అనుమతించాడు, తిడుతున్నాడు, పోనీ వదిలేసేయండి అతన్ని. తను నిరుత్సాహపడినట్టుగా మనం చూడం. అయితే నిరాశ నిస్పృహ వంటి పరిస్థితుల్లో తను వెళుతున్నప్పుడు దావీదు నేర్చుకున్నది ఏంటంటే ప్రభు మీద ఆధారపడ్డం, ప్రభువుకు చెప్పడం నేర్చుకున్నాడు. నీ జీవితంలో నా జీవితంలో దేవుని మీద ఆధారపడదాం. అహీతోపేలు విషయంలో తను ప్రార్థన చేసినందుకు ఇంత జ్ఞానం కలిగిన అహీతోపేలు ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనం చూస్తాం. షిమిని క్షమించి దగ్గరికి తీసుకుంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా తన మరణానికి తానే కారకుడైనాడు షిమి. తర్వాత అబ్షాలోము వాళ్ళ తండ్రిని చంపేసి రాజు అవ్వాలనుకున్నాడు, కానీ చివరికి తానే చంపబడినట్టుగా యుద్ధంలో మనం చూస్తాం. కాబట్టి ప్రభు మీద ఆధారపడే మనము నిరుత్సాహపడద్దు. నీ యొక్క పిల్లల్ని బట్టి, నీకున్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, నీకున్న ఆర్థిక సమస్యలను బట్టి, నీకున్నటువంటి నిరుద్యోగ సమస్యను బట్టి, నీ యొక్క వివాహంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి ఎవరం కూడా నిరాశపడడానికి అవకాశం లేదు. 107వ కీర్తనలో పదే ప్రభు దగ్గరికి పోయి వాడు మేలు పొందినట్టుగా నీకు నాకు కూడా ప్రభు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు పారిపోతున్నటువంటి సమయంలో దావీదు జ్ఞాపకం చేసుకుంది ఏంటంటే దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అనుమతించకుండా షిమి నన్ను తిట్టడు, దేవుడు అనుమతించకుండా నా కుమారుడు నా మీదకి రాడు. కాబట్టి దేవుడు అనుమతించాడు, దీనిలో నేను నిరాశపడను, నా ప్రభువుకు చెప్పుకుంటానని ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క బిడ్డలంగా నీవు నేను ఈ లాక్డౌన్ సందర్భంగా గృహాలకు పరిమితమైనాం. ఇది దేవుడు అనుమతించింది. మనం ఇంట్లోనే ఉండి మనకున్న పరిస్థితులన్నీ గురించి ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ప్రభువు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రభా, అర్ధరాత్రి స్నేహితుడు రిక్తహస్తాలతో వెళ్ళాడు. 107వ కీర్తనలో ప్రభా నిరాశ నిస్పృహకు కారణమైనప్పుడు వారు మొరపెట్టినారు మీకు. ఆ 4 సార్లు వాళ్ళు మొరపెట్టడం, మీరు సహాయం చేయడం. కాబట్టి మా నిరాశలో, మా నిస్పృహలో, చేతగాని పరిస్థితులు మీకు మొరపెట్టడం నేర్పించమని, గృహాల్లో ఉండి ప్రార్థన చేస్తున్న వారి యొక్క ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి విడుచున్నాం తండ్రి. ఆమెన్. దయచేసి గమనించండి, ఈ దినాల్లో మనం ప్రార్థించవలసిన అంశాలు ఏంటంటే డాక్టర్లు, పోలీసులు, వైద్య సిబ్బంది ఎంతగానో అపాయకరమైన పరిస్థితుల్లో వాళ్ళు దేశానికి సేవ చేస్తున్నారు. పారిశుభ్ర కార్మికులు తదితరులు ఇక్కడ వారిని దేవుడు భద్రపరిచేలాగున అనేక దేశాల్లో ఇది వ్యాపించి ఉంది. ప్రపంచ దేశాల్లో ప్రభు తన సమయంలో సంపూర్ణమైనటువంటి మరి తన కార్యాన్ని నెరవేర్చేలాగున దయచేసి ప్రార్థన చేయండి. దేవుని యొక్క చిత్తానుసారంగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క తెగులు విశ్వాసులంగా మన జీవితంలో ప్రభు మేలుకరంగా మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఈ యొక్క అంశాలు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మందు కనిపెట్టడానికి మరి రీసెర్చ్ చేస్తున్నారు అనేక మంది, అనేక మెడికల్ ల్యాబొరేటరీలు తదితరులు. వారికి కూడా ప్రభు కృప చూపించేలాగున ఏదేమైనప్పటికీ మనకున్న ప్రతి పరిస్థితిలో రిక్తహస్తాలతో నిరాశపడకుండా ప్రభు మీద ఆధారపడదాం. ప్రభువే మనల్ని నడిపిస్తాడు. కొంతసేపు కుటుంబాలతో కలిసి ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి. చివరి ప్రార్థన చేద్దాం. మమ్మల్నిగా ప్రేమించిన మా తండ్రి,
లోకం యొక్క పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. కానీ విని ఎరుగని రీతిగా ఈ పరిస్థితులను మేము చూస్తున్నాం. మా తరంలో మేము ఈ పరిస్థితులు చూస్తామనుకోలేదు. కాబట్టి తండ్రి, మీరే కనికరించి కృప చూపించి ఈ పరిస్థితుల ద్వారా మేము నేర్చుకోవాల్సినవి, ఆత్మీయంగా మేము పొందవలసిన మేలును మాకు దయచేయండి. విశ్వాస గృహానికి చెందిన వారిని భద్రపరచండి. ఈ యొక్క అనారోగ్యం, ఈ యొక్క ఈ కరోనా వైరస్ యొక్క తాకిడికి ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, ప్రభావ మరి పారిశుభ్రం చేసేవాళ్ళు, ఈ రీసెర్చ్ చేస్తున్నటువంటి వారు, వీరందరినీ మీ చేతికి అప్పచెప్తున్నాం. కనుకరించి మీ దయగల సంకల్పాన్ని త్వరపెట్టండి. మందిరాలు మూసివేయబడ్డాయి, మందిరాల్లో కార్యక్రమాలు ఆగిపోయినాయి. సునాయాసంగా ఈ కార్యం కొనసాగుతుంది గత నెల నుండి. ఎంత భయంకరమైన విషయం, మేము ఊహించడానికి లేని విషయాలు. కాబట్టి తండ్రి, మందిరం ఉన్న దినాల్లో నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళం. వస్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. ఇప్పుడేమో రావడానికి అవకాశం లేకుండా అయిపోయింది. కాబట్టి తండ్రి, మందిరం యొక్క విలువను ఎరిగి ఒక నూతన తీర్మానంతో భవిష్యత్తు కొరకై సిద్ధపరచండి. పిల్లలు, పెద్దలు, వృద్ధులైనటువంటి వారిని కూడా భద్రపరచండి. బయటికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నటువంటి వారిని కూడా మీరు భద్రపరచండి. ఈ యొక్క ప్రభావ మరి పరిచర్య ఈ విధంగా గృహాల్లో ఉండి చూడడానికి అవకాశం ఉండే ఈ పరిస్థితిని మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, చూస్తున్న వారికి, వింటున్న వారికి పరిచర్య ఆశీర్వాదకరంగా దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి విడిచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ తోడుగా ఉండి కాపాడును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.